దేవుని వాక్యాన్ని ధ్యానించి ప్రభువును ఆరాధించుదామండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6, 7, 8, 9 వచనాలు. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడు. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకునేను గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. 8, 9 వచనాలండి. మరియు ఆమె ధరించుకున్నకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. మనం చదివిన ఈ 4 వచనాల్లో ఈ దినము మనము కాన్సన్ట్రేట్ చేసే వెర్స్ ఏంటంటే 8వ వచనము. మరియు ఆమె ధరించుకున్నకు ప్రకాశములను నిర్మలములనైన సన్నపు నార బట్టలు ఆమెకు ఇయ్యబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. రక్షింపబడిన ప్రతి విశ్వాసికి, దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డకు దేవుడు ఆయన కృప ద్వారా మనకు అనుగ్రహించిన వస్త్రాలు ఏమున్నాయంటే, ఆమె ధరించుకున్నకు. ఆమె అంటే ఎవరండి? ఇక్కడ సంఘము, సార్వత్రిక సంఘము. రక్షింపబడి సంఘములో చేర్చబడిన ప్రతి బిడ్డ కూడా సార్వత్రిక సంఘములో ఒక భాగము, ఒక అంగమై ఉన్నాము. లోకంలో ఎన్నో డినామినేషన్స్, రకరకాల మినిస్ట్రీస్ ఉన్నప్పటికి కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డ కూడా సార్వత్రిక సంఘములో ఒక భాగము, ఒక అంగము అంటారు, ఒక పార్ట్ అన్నమాట. మనము మన మందిరానికే లిమిటెడ్ కాదు, పరిమితి కాదు. సార్వత్రిక సంఘములో మనలను దేవుడు ఒక భాగం, ఒక పార్ట్ అన్నమాట. సార్వత్రిక సంఘములో మనలను దేవుడు ఒక చెయ్యిగానో, ఒక కాలుగానో, ఒక కన్నుగానో, ఒక ముక్కుగానో, ఒక పార్ట్ అన్నమాట, ఒక అంగముగా అన్నమాట దేవుడు చేశాడు. ఈ సంఘం అంతటికి కూడా సార్వత్రిక సంఘానికి శిరస్సు ఎవరండి? యేసుక్రీస్తు వారే. అందుకనే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయ్యుండగా మీరు ఆ రాతి మీద కట్టబడుచున్నారు అని ఒక వాక్యం ఉంది. ఇంకొక వాక్యం ఏముందంటే, మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి, వి ఆర్ లివింగ్ స్టోన్స్. మనము మన సంఘానికే, మన బోర్డర్లోనే పరిమితిలో లేము, సార్వత్రిక సంఘములో ఉన్నాము. అందుకని వాక్యం ఏంటంటే, విశ్వాసం ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, తండ్రి ఒక్కడే, ప్రభువు ఒక్కడే. ఒక్కటే బాప్తిస్మము. ఏ సంఘంలో బాప్తిస్మం తీసుకున్నప్పటికీ కూడా మనము ప్రభు శరీర రక్తాల్లో పాలు పొందొచ్చు అంటాం. కానీ కొన్ని సంఘాల్లో ఆ సంఘములో బాప్తిస్మం తీసుకుంటేనే ఆ సంఘంలో పాలు పంపులు తయారు చేస్తారు. అది వాక్యము విరివిగా వాళ్ళకి తెలియక, సార్వత్రిక సంఘ అనుభవం వారికి తెలియదు కనుక, మనకి వాక్యములో లోతైన అనుభవం ఉన్నది కాబట్టి వీ హ్యావ్ డీపర్ కనెక్షన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము లోతులు మనకు తెలుసు, దేవుని యొక్క ప్రేమ యొక్క లోతు మనకు తెలుసు. అందుకనే సార్వత్రిక సంఘములో మనల్ని ఒక భాగము చేసి, మన సంఘాలలో ఎక్కడ బాప్తిజం పొందినా, ఎక్కడ మారుమనసు పొందినా మన సంఘములో, మన సంఘాల్లో ప్రభు శరీర రక్తాల్లో పాలు పొందొచ్చు. ఇదేనేమో ప్రభువును ఆరాధించడానికి వచ్చిన మనకు పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్కు ఏ విధంగా బయలుపరుస్తున్నారంటే, ఆమె ధరించుకున్నకు మనకు దేవుడు ఏమి దయచేశారటండి?
ప్రకాశములను నిర్మలములనైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. దేవుడే మనకి సన్నపు నార బట్టలు, నిర్మలములమైన బట్టలు, ప్రకాశములు. అందుకని వాక్యంలో ఒక రెఫరెన్స్ చూద్దామండి, దయచేసి చెప్పండి. రక్షణ నీతిని పైబట్టు నాకు ధరింపచేసి ఉన్నాడు. యెషయా గ్రంథంలో మనం చూద్దామండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనము. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేస్తున్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. మనం చదివిన ప్రకటన గ్రంథంలోని లేఖన భాగాల ప్రకారము, యెషయా గ్రంథం 61:10 ప్రకారము దేవుడే మనకు పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను రక్షణ వస్త్రాలు ధరింపజేస్తారండి. దేవుడే మనకి ధరింపజేస్తారు. రెండవది, నీతి అను పైబట్ట మనకి అనుగ్రహించాడు. నిజముగా ఎవరైతే దేవుడు అనుగ్రహించిన రక్షణ వస్త్రాలు, నీతి అను పైబట్ట కలిగి పొందుకొని దేవుని ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే, యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. దేవుణ్ణి బట్టే ఆనందిస్తూ ఉంటాము, దేవుణ్ణి బట్టే అతిశయిస్తూ ఉంటాము, దేవుణ్ణి బట్టే కృతజ్ఞతాభావం కలిగి దేవుని మందిరానికి వస్తూ ఉంటాము. ఇంకేమన్నారండి? నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. ఈ రెండు లైన్లు కలిపి ఈ అనుభవాన్ని అపొస్తలుడైన పౌలు గారు ఏమని రాస్తారంటే, చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం అండి. దేవుడు మనకి రక్షణ వస్త్రాలు ధరింపజేసి నీతిని పైబట్ట పరలోకాన్ని నుంచి మనకు అనుగ్రహించి ఆయన యందు ఆనందించుచు ఆరాధించాలని, ఆయన యందు ఉత్సహించుచు ఆరాధించాలని దేవుడు మనలను కోరుతూ ఉన్నాడు. అందుకని వాక్యం ఉందంటే, దేవుని మందిరానికి ఎలా రావాలంటే మనము కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించండి. మనము మన ఇంటిని విడిచిపెట్టి దేవుని మందిరానికి వచ్చేటప్పటికల్లా మన నోరు, మన నాలుక, మన హృదయము కృతజ్ఞత భావముతో నిండిపోవాలి. వన్స్ వి లెఫ్ట్ అవర్ హోమ్, అవర్ హౌస్, మన ఇంటిని విడిచిపెట్టిన వెంటనే మన దృష్టి దేని మీద ఉండాలండి? ట్రైన్ కొరకు, బస్సు కొరకు మనం వెళుతున్నప్పుడు మనం ఇంటిని గుర్తుపెట్టుకుంటామండి. ఎంత ప్రియమైన వాళ్ళు ఏదన్నా అడిగినా కానీ వచ్చాక చూద్దాము, ఫోన్లో చెప్తానులే, ఆ విషయం ఇంకా మాట్లాడుకో, అంత త్వరగా వెళ్తాం. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కూడా మనము మన స్థితిగతులను మర్చిపోవాలి, మన ఇంటి విషయాలు వదిలివేయాలి. అప్పుడు మాత్రమే మన హృదయం ఎలా ఉంటుందండి? కృతజ్ఞతాభావంతో నిండి ఉంటుంది. దేవుడు మనకు ఆయన కృప ద్వారా మనకిచ్చిన వస్త్రాలు రక్షణ వస్త్రము అని తెలియజేస్తూ మనకిదే 61వ అధ్యాయంలో ఏమని రాస్తారంటే 3వ వచనంలో, సియోనులో దుఃఖించే వారికి చాలండి ఉల్లాస వస్త్రము, రక్షణ వస్త్రము దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు మనకు నీతి అని పైబట్ట ఇచ్చారు. ఇంకేమన్నారండి 3వ లైన్లో? ఉల్లాస వస్త్రములను. నెక్స్ట్ 4వ లైన్లో, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము. ఇంటిలో ఉన్నప్పుడు
ఎన్నో భారభరితమైన విషయాలు ఉంటాయి. వంట చేయాలి, టిఫిన్ చేయాలి, బట్టలు ఉతకాలి, రకరకాల భారభరితమైన ఆత్మ ఇంటిలో ఉన్నప్పుడు. దేవుని సన్నిధికి వచ్చేటప్పటికల్లా భారభరితమైన ఆత్మకు ప్రతిగా దేవుడు ఏమిస్తున్నట్టండి? స్తుతి వస్త్రము. ఇంటిలో ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలకి స్టడీస్ మీద, ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి ఎగ్జామ్స్ మీద, టెస్టులు రాసేవాళ్ళు టెస్టుల మీద అదొక భారం. అందుకని వాక్యం ఉంది, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు, ప్రతి పాపమును భారమును. హెబ్రీయులకు రాసిన పత్రిక 12లో ఉంది, ప్రతి భారము విడిచిపెట్టాలి, ప్రతి పాపమును విడిచిపెట్టాలి. సులువుగా చిక్కులు పెట్టు, ప్రతి భారమును విడిచిపెట్టి. చూద్దాం నా వచనం కూడాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12. ఇంత గొప్ప సాక్షి సమూహము. హెబ్రీ 12, పేజ్ నెంబర్ 208, 208వ పేజీ అండి. ఒక్క నిమిషం ఆగండి. 208వ పేజీ 12వ వచనము, మొదటి 3 లైన్లు చదవండి. ఇంత గొప్ప సాక్షి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి, మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును చిక్కులు పెట్టు సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు. చాలండి, యేసు వైపు చూచుచు. ఇక్కడ మనం చదివిన వాక్యం ఏంటంటే, గొప్ప సాక్షి సమూహము మనలను మేఘం వలె ఆవరించి ఉన్నారు. వారందరూ కూడా మన ఆరాధనలు, మన స్తుతులు, మన యొక్క బలి అర్పణ, జిహ్వా ఫలము, మనము రక్షణ పాత్ర చేత పట్టుకొని యెహోవా నామమున చేసే ప్రార్థనలు అర్పించినప్పుడు, దేవాది దేవుడు అంగీకరించినప్పుడు వాళ్ళు కూడా మనల్ని తొంగి చూస్తూ ఉంటారటండి. మన ఆరాధన ఇక్కడ మనం ఆరాధన చేసినప్పుడు అందరూ ఆమె అనకపోవచ్చు. కొన్నిసార్లు మనం ఆరాధన చేసుకుని మనమే ఆమె అనాలి, ఇంకెవరు ఆమె అనరు. అంటే ఏకీభవించరు కాబట్టి. వాళ్ళకి వెనక కొంతమంది ఏకీభవించరు, పరధ్యానంగా కొంతమంది ఏకీభవించరు. అదొక మనస్తత్వం. అర్థం మీకు అనేది ఒక మనస్తత్వం. అందుకని ఆమెన్ అనరు. ఎవరు ఆమెన్ అని అనినా అనకపోయినా మనము ఆమెన్ అన్నప్పుడు, ఆమెన్ అన్నవారు ఎక్కడున్నారు? పరలోకములో. ప్రకటన గ్రంథంలో ఉంది, ఆమెన్ అనువాడు. ఆమెన్ అనువాడు ఓ కరుణానిధి మహాప్రభు యేసు, ఓ కరుణానిధి మహాప్రభు యేసు, నీవే సింహాసనసీనుడవైతివి, నీవే సింహాసనసీనుడవైతివి, ఓ కరుణానిధి మహాప్రభు యేసు. భక్తుడు పాట కట్టాడు, ఆమెన్ అనువాడవు నీవే. ఇక్కడ 100 మంది ఆమెన్ అన్నా మన ప్రార్థనకు నెరవేర్పు రాకపోవచ్చు. పరలోకములో మన ప్రభువు కనుక ఆమెన్ అన్నాడంటే వెంటనే నెరవేర్పు. అందుకని వాక్యం రాయించారు, యెహోవా కార్యము చేయగా త్రిప్పివేయగలవాడు ఎవడు? దేవుడు కార్యము చేస్తే ఎవ్వరూ కూడా దానిని రివర్స్ చేయలేరు. దేవుని కార్యాలు అగమ్యములు, అగోచరములు, మహత్కార్యములు, గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో జరిగించాలని దేవుడు మనలను రక్షణతో అలంకరించారు. నీతిని పైబట్ట మనకు ధరింపజేశారు. అంతే కదండి. 61వ అధ్యాయంలో మనం చదివిన ప్రకారము ఉల్లాస వస్త్రాలు దేవుడు మనకి ఇచ్చారు, మనం వేసుకోవడమే. కొంతమందికి ఇంట్లో ఎన్నో బట్టలు ఉంటాయి, వేసుకోరు, అలాగా పెట్టుకొని అలా చూస్తూ ఉంటారు. అంతే. ఏంటంటే అంతే, వచ్చిన వాళ్ళందరికీ డిస్ప్లే. బట్టల షాపులో కూడా లేనటువంటి మోడల్స్, వెరైటీస్ మనకి బీరువాల్లో ఉంటూ ఉంటాయి. ఆడపిల్లలు అంతే, వేసుకోరు.
ఎప్పుడు అదే ఏలాడిపోయే గుడ్డ, అదే ముడతడిపోయిన గుడ్డ. కానీ దేవుడు మనకి ఇచ్చారండి రక్షణ వస్త్రము, ఉల్లాస వస్త్రము, స్తుతి వస్త్రము. ఇన్ని వస్త్రాలు దేవుడు మనకి ఎందుకు ఇచ్చారంటే మనం వాటిని ధరించుకొని దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించాలండి. ప్రకటన గ్రంథంలో మనం చదవని చూడండి, మనం చదివిన వాక్యంలో 8వ వచనంలో 19:8 ఆమె ధరించుకుంటకు మనకు దేవుడు రక్షణ వస్త్రం ఇచ్చారు ధరించుకోవడానికి, స్తుతి వస్త్రం ఇచ్చారు ధరించుకోవడానికి, ఉల్లాస వస్త్రం ఇస్తారు ధరించుకోవడానికి, నీతిని పైబట్ట కూడా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారండి? నిర్మలమైన సన్నపు నరబట్టలు ఆమెకి ఇవ్వబడును, అవి పరిశుద్ధుల, ఇవి నీతి క్రియలు. అంటే వీటిని కలిగిన మనము నీతి క్రియలు జరిగించుచు పరిశుద్ధులంగా ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక. వీటిని ధరించుకొని ఆరాధించుచు మన పరిశుద్ధతను సంఘములో, సార్వత్రిక సంఘములో వెల్లడి చేయాలి. దాని అర్థం ఏంటంటే ఎలా వెల్లడి చేస్తాము? మనం ఆరాధించడం ద్వారా. దాని అర్థం ఏంటంటే మనము స్తుతి అర్పణ అర్పించడము, బలి అర్పణ అర్పించడము, స్తుతియాగము చేయడము, దేవుని ఆరాధించడము, ఇవన్నీ కూడా దేవుడు మనకు బహుమానముగా ఇచ్చారు. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయండి? వస్త్రాలన్నీ కూడా పరసంబంధమైనవి. దేవుడు తన ప్రియ కుమారుని పంపించి ఈ వస్త్రాలని అనుగ్రహించి మనలను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని ప్రభువు కోరుతున్నారు. ఎలాగ ఆరాధించాలండి? ఇవి కలిగిన మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. క్రింద వచ్చిన మనం చదువుకొని ముగించుకుందాం. మరియు అతడు నాతో ఇలాగ చెప్పును, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరి ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలను నాతో చెప్పాను. ఇవన్నీ కూడా అంటే మన స్తుతి ఆరాధన గొర్రె పిల్ల యొక్క పెండ్లి విందునకు మనలను సిద్ధపరుస్తూ ఉన్నాయి. మన ప్రభువు యేసుక్రీస్తు వారు పెండ్లి కుమారుడు త్వరలో మధ్యాకాశానికి రానయుండుగా ఈ వస్త్రాలను ధరించిన మనము ఆయనను ఆరాధించుచు ప్రభువుని ఎదుర్కోవడానికి, పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి మనము సిద్ధపడుచు ఉన్నాము. అందుకని గొర్రె పిల్ల వివాహోత్సవ సమయాము వచ్చేను రండి. మన ప్రభువుని ఈ వస్త్రాలు ధరించి ఆరాధిస్తున్నామంటే అర్థం ఏంటంటే పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి ఆయత్తపడుతూ ఉన్నాము. మన ఆరాధన మనలను ప్రభువు రాకడ కొరకు సిద్ధపరుస్తుందండి. పరలోకంలో కూడా ప్రార్థన ఉండమంట. నిత్యము కూడా అక్కడ ఏముంటుందండి? ఆరాధనే. పరలోకములో ఆరాధన ఎలా ఉంటుందో ఒక మచ్చుకు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు యెషయా గ్రంథములో. అక్కడ దూతలు సరాపులు కూడా గానములతో ఏమంటారటండి? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనము కూడా పరలోకం వెళ్ళినప్పుడు దేవుని రాజ్యములో పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ప్రతి గానాలు నిత్యము చేస్తూనే ఉంటాం. ప్రార్థనలు ఇహ సంబంధమైనవి, ఇహలోకములోనే ప్రార్థనలు. బట్ వర్షిప్ ఇట్ విల్ బి కంటిన్యూడ్ ఫర్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. నిత్యత్వములో కూడా కొనసాగేది ఆరాధన. అందుకని ఆరాధించడం మనము అలక్ష్యము చేయకూడదు. మనము ఆరాధించడానికి ప్రభువే కారణభూతుడు. అందుకని నా రక్షణకు కారణభూతుడు తండ్రి అంటాము. మన రక్షణకు కారణభూతుడు ఆయనే, మన ఆరాధనకు కారణభూతుడు ఆయనే. మనము ఎలాగూ ఆరాధించాలో కూడా ప్రభువే మనకి చెప్తున్నారు. వస్త్రాలు ఇవన్నీ కూడా పెండ్లి వస్త్రములు. అందుకని వాక్యం అంటే పెండ్లి వస్త్రాలు లేకుండా ఇక్కడికి ఎలాగొచ్చావయ్యా నువ్వు అన్నారు యేసుక్రీస్తు వారు. ఒక ఉపమానంలో చెప్తే ఏమన్నారండి? పెండ్లి వస్త్రాలు లేకుండా ఇక్కడికి ఎలాగ వచ్చావు అంటే దేవుడు మనకిచ్చిన రక్షణ వస్త్రము, స్తుతి వస్త్రము, ఉల్లాస వస్త్రము, నీతిని పైబట్ట, ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చినటువంటి పెండ్లి వస్త్రాలు. ఈ పెండ్లి వస్త్రాలు ధరించి శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణంతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగా మనము ప్రభుని ఆరాధించాలి. ఈ మధ్యకాలంలో పెండ్లైన జంట ఆ స్టేజ్ మీద పాట పాడుతూ ఉంటే తెగ సంబరపడిపోతూ ఉన్నారు. పెళ్ళైన జంట స్టేజ్ మీద పాడిన పాటకి చాలా వ్యూస్ వచ్చేస్తున్నాయి, మిలియన్స్లో చూస్తున్నారు. న్యూ వెడ్డింగ్ కపుల్ సింగింగ్ సాంగ్ అని
యూట్యూబ్లు పెట్టేస్తూ ఉంటే ఎంతోమంది వాళ్ళు పాడేస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ ఈ లోకంలో వాళ్ళు పాడుతూ ఉంటే ఎంతోమంది చూస్తూ ఉంటే మన ఆరాధన పెండ్లి వస్త్రాలు ధరించిన మనము ఇప్పుడు ఎలా ఉన్నామంటే మనం ఏదో పాత సొక్క పాత చీర కట్టుకురావచ్చు ఏదో అని. ఆరాధనకు వచ్చినప్పుడు పెండ్లికి రెడీ అవుతామండి మనం, ఏదో ఒకటి వేసుకొని వచ్చేయడమే. కానీ దేవుని దృష్టికి, సాక్షి సమూహం దృష్టికి మనం ఎలా కనపడుతున్నామంటే శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారులా కనపడతా పరలోకాన్ని చూస్తూ ఉంటాయి. ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతికి మనము కనపడతాం ప్రభు దృష్టికి. అందుకనే ప్రభు దృష్టికి మనము యోగ్యులంగా ఎంచుకోవాలి. కనుక దేవుడు ఈ వస్త్రాలు ఇచ్చి మనలను ఆత్మతో సత్యముతో ఆరాధించచ్చు. ప్రభువు రాకడ కొరకు మన ఆరాధన మనలను ప్రభువు రాకడ కొరకు సిద్ధపరుస్తుందండి. ఇక్కడ ఆరాధన మనం మొదలు పెట్టామంటే మన ఆరాధన ఎక్కడ వెళ్ళిపోతుందండి? పరలోకము. ఇక్కడ మనం నెమ్మదిగానే చేయొచ్చు. మన సంఘంలో అతి నెమ్మదిగా చేసి ఆరాధన చేసేవాళ్ళు ఎవరంటే పద్మ గారు. నెక్స్ట్ మాలకు ప్రైజ్ ఇవ్వాలి. బిగ్గరగా చేసేవాళ్ళకి ఒక ప్రైజు, స్లోగా చేసేవాళ్ళకి ఒక ప్రైజు. అతి నెమ్మదిగా చేసినప్పటికి కూడా పరలోకంలో కోటాను కోట్ల దూతలకు గొప్ప సాక్షి సమూహానికి మన ఆరాధన వినబడుతుంది. కనుక ఈ ఆరాధన దేవుడు మనకి ఇచ్చినటువంటి బహుమానం. పరిశుద్ధుల నీతి క్రియలు ఆరాధించిన మనము పరిశుద్ధులంగాను ఆనందంగాను జీవించాలని ప్రభువు కోరుతున్నాడు. దేవుడు కొద్ది మాటలు దీవించడం గాక. ఆమెన్.